నాకు స్మోక్ అసలు అలవాటు లేదు కానీ నేను మందు తాగుతా అనేటోళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు. అది గర్వంగా చెప్పుకుంటారు. ఈవెన్ గర్ల్స్ మెజారిటీ ఆఫ్ దెమ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే ఓకే, బట్ స్మోక్ టెస్టోడ్ అయితే నాకు వద్దు అని ఓపెన్ గా చెప్తున్నారు చాలా. సో డ్రింకింగ్ ఓకే అని దాన్ని ఏదో గ్రేట్ గా చూస్తున్నారు. దీనికి ఒక ప్రాపర్ డిప్లొమాటిక్ కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా దిస్ ఈస్ ఓకే, దిస్ ఇస్ నాట్ ఓకే అని చెప్పేసి, అంటే నీకు తెలుసు. నేను చెప్తా. ఇంతకు ముందు జనరల్ గా ఏమంటుండే అంటే వైన్ మంచిది, అవును, అట్లా కొన్ని నోషన్స్ ఉండే. కాకపోతే దీనికి చెక్ పెట్టడానికి January 4, 2023 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిండ్రు. ఏమని అంటే ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఆఫ్ వాట్ ఎవర్ కైండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, నువ్వు ఎంత తాగుతున్నావు, నేను తక్కువ తాగుతా, వీక్ లో ఒకసారి, అట్లా కాదు. నువ్వు ఆల్కహాల్ తీసుకుంటున్నావు అంటే నీ బాడీకి డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టే ఎఫెక్ట్. స్మోకింగ్ ఇంకా ఆల్కహాల్ రెండు కలిపి చేస్తే రెండిటి కలిపిన ఎఫెక్ట్ 17 times ఎక్కువ ఉంటుంది. యూజువల్ గా ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు స్మోక్ చేస్తుంటారు, చాలా మంది చేస్తుంటారు. అప్పుడు నీకు క్యాన్సర్ వచ్చే రిస్క్ కానీ లేకపోతే వేరే బాడీలో ఏదైనా వచ్చే రిస్క్ 17 times ఎక్కువ ఉంటుంది అన్నట్టు. 17 times ఇస్ టూ మచ్ కదా, అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ తో ఎవిడెన్స్ తోటే 17% అంటే ఇప్పుడు నాకు నార్మల్ గా 5% ఛాన్స్ ఉంది అనుకో, 85% అయిపోయింది ఈజీగా. సో నో మ్యాటర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డై అంతే.